అందరికీ. ఈవేళ మనము ఆస్ట్రోఫ్రెష్ దగ్గర ఉన్నాము. ఆస్ట్రోఫ్రెష్ చూస్తున్నారా? ఇక్కడ ఫ్రెష్ సీ ఫుడ్, హలాల్ మీట్, ఇండియన్ గ్రోసరీస్ అండ్ ఆల్సో లంచ్ బఫే అండ్ ఆల్సో డిన్నర్ బఫే. లోపలికి వెళ్ళి చూసేద్దామా? రండి రండి. ముందుగా ఇక్కడ ఫాదర్స్ డే చేశారు కదా, బాగుంది కదా. కిచెన్ చూపిస్తా. ఇది చాలా చాలా రష్ ఉంది. ఇంకా రావాల్సింది చికెన్ కర్రీ, చికెన్ పకోడా, చికెన్ వింగ్స్ విత్ ప్రాన్స్, కేక్, ఇది అండి. ఈవేళ మనం ఆస్ట్రోఫ్రెష్ దగ్గర ఉన్నాము. నేను ఆల్రెడీ చూపించాను కదండి. ఆల్రెడీ ఇక్కడ ఫుడ్ ఈజ్ ఆల్రెడీ రెడీ. టుడే ఈజ్ లైక్ ఫ్రైడే బఫే మాట ఫర్ డిన్నర్. సో అంతా రెడీ అయిపోయింది. అండ్ అక్కడ నేను గ్రోసరీస్ కూడా చూపించాను. అండ్ ఫ్రెష్ మీట్ అండ్ ఫిష్ కూడా రెడీ ఉంది. అన్నీ ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ లైక్ అ కాంబో అండి. మనం ఇక్కడికి రావచ్చు, ఇక్కడే గ్రోసరీస్ తీసుకోవచ్చు, మటన్ చికెన్ అన్నీ ఇక్కడే తీసేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం తిని వెళ్ళిపోవచ్చు. సూపర్ కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ మన ఓనర్ గారు ఇంట్రొడ్యూస్ చేయాలి కదా. మన ఓనర్ గారు అను. హలో, హాయ్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్. సో ఎలా ఉన్నారు?
బాగున్నామండి. యా, సో మా స్టోర్ గురించి చెప్పాలంటే ఇది ఆస్టర్ ఫ్రెష్ గ్రాసరీ అండి. సో వీ కొలాబరేటెడ్ విత్ బిర్యానీ పాట్ టు రన్ దిస్ కిచెన్. సో అవర్ కిచెన్ ఈస్ running by Biryani Pot. So we recently started lunch buffets in the weekdays, and maku weekends lo dinner buffets kuda start చేసాము. సో మీరు చూస్తే ఐటమ్స్ అన్నీ ఫ్రెష్గా వేడిగా ఉన్నాయి. సో ఇప్పుడే స్టార్ట్ చేసాము. అండ్ వీ యాక్చువల్లీ దిస్ ఇస్ లైక్ వన్ స్టాప్ ప్లేస్ అని చెప్పాలి. వీ హ్యావ్ గ్రాసరీస్, ఇండియన్ గ్రాసరీస్, ఎస్పెషల్గా మనకి ఇండియన్ క్రౌడ్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. సో ఇండియన్ క్రౌడ్కి ఇండియన్ గ్రాసరీస్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్, ఎవ్రీడే ఫ్రెష్ వెజిటబుల్స్, అండ్ వీకెండ్స్లో కొన్ని వెజిటబుల్స్ మీద ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద హలాల్ మీట్, సో మా దగ్గర ఇప్పుడు ఫ్రెష్ ఆర్గానిక్ చికెన్, బేబీ గోట్ అండ్ సీ ఫుడ్. మా స్పెషాలిటీ ఏంటంటే సీ ఫుడ్. మనం ఇండియా నుంచి మనకి ఫ్రెష్ సీ ఫుడ్, మీకు తెలుసు కదా, మన ఇండియాలో మనకి ఫేవరెట్ ఫిష్ అంటే కొరమేను, రోహు, క్రాబ్స్, ఇట్లా ప్రతిది అంటే ఆల్మోస్ట్ అన్ని రీజియన్స్ని సంబంధించిన ఫిషెస్ మనం తెప్పిస్తాము. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఎవ్రీ వీకెండ్ ఫ్రెష్ సీ ఫుడ్ వస్తుంది. అండ్ కమింగ్ టు ద ఫుడ్, సో ఆల్రెడీ స్టార్ట్ అయింది బఫే. పీపుల్ ఆర్ హ్యావింగ్ బఫే అండ్ వీఆర్ గెటింగ్ గుడ్ రివ్యూస్ ఫర్ ద ఫుడ్. So we are so happy. So and today is a very special day. Satya visited our store. We are so happy. Satya is a very good friend of mine. And so ఇలా సత్య విజిట్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. సో మీరు కూడా when you get time, so please do visit our store. And we yes. I have one more branch. It's in coming Buford Highway. సో అక్కడ మనకి ఇంత సిట్టింగ్ అవైలబిలిటీ లేదు కానీ, బట్ వీ హ్యావ్ కమర్షియల్ కిచెన్ ఆల్సో ఇన్ దట్ స్టోర్. అది కూడా బిర్యానీ పాట్ వాళ్ళు రన్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ ఫ్రాంచైజ్ విత్ బిర్యానీ పాట్ ఫర్ ఆల్ ద కిచెన్స్. అండ్ వన్ మోర్ న్యూస్ ఏంటి అంటే ఎక్కడ చెప్పలేదు, బట్ సత్య కోసం చెప్తున్నాము. సో రాజ్వెల్లో వన్ మోర్ స్టోర్ ఓపెన్ చేస్తున్నాము, ఆస్టర్ ఫ్రెష్. ప్రాబబ్లీ జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. సో అది కూడా సేమ్ ఆస్టర్ ఫ్రెష్. అండ్ that kitchen also is powered by Biryani Pot. Yeah, thank you. మీరు ఇప్పటి వరకు ఇడ్లీని నార్మల్గా చట్నీ, సాంబార్, రోటీ, పొడి ఇలా వీటన్నిటితో మీరు ట్రై చేసి ఉంటారు కదా. సో ఇడ్లీని ఇలాగ ఫిష్ పులుసుతో ట్రై చేయండి. సాంబార్ లాగా మనం ఎక్కువ పులుసు పెట్టుకుని ఇడ్లీని డిప్ చేసి ఆ పులుసులో తింటూ మధ్యలో ఫిష్ పీస్ కూడా కాంబినేషన్లో తినండి. అసలు అది అదిరిపోతుంది అనమాట. లైఫ్ విల్ బి ఫుల్ఫిల్. ఎలా ఉంది? యా. సో ఇప్పుడు మన నాన్ వెజ్ టిఫిన్స్ అనమాట మన దగ్గర. సాటర్డే సండే వచ్చి మన దగ్గర బ్రేక్ఫాస్ట్ బఫే కూడా ఉంది. వీఆర్ సర్వింగ్ బ్రేక్ఫాస్ట్ బఫే విత్ నాన్ వెజ్ కర్రీస్, గోట్ కర్రీ అండ్ చికెన్ కర్రీ. ఓకే. సో ఇది వచ్చి మన పకోడీ వచ్చి చికెన్ పకోడీ. మనకి రోడ్ సైడ్ మనకి ఊర్లో మన భీమవరం వెళ్ళిన ఏదైనా మన టౌన్స్లో ఎస్పెషల్గా సో చికెన్ పకోడీ రోడ్ సైడ్ ఉంటుంది కదా. సో ఆ రెసిపీ అనమాట. ఇప్పుడు ఇది కూడా అథెంటిక్ టేస్ట్ ఉంది. సో మన దగ్గర అన్నీ కూడా. అండ్ ఈ చికెన్ వచ్చి ఆర్గానిక్ చికెన్తో చేసింది. సో వీ వాంట్ టు టేస్ట్ అవర్ కస్టమర్స్, వీ వాంట్ టు గివ్ ద బెస్ట్ టేస్ట్ ఫర్ ద కస్టమర్స్. సో ఇది ఏంటండి? ఇది వచ్చి రోటి పచ్చడి అండి. సో అండ్ దిస్ ఈజ్ సాలడ్, కొంచెం కుకుంబర్స్, కీరా అండ్ లెటస్. సో ఇంకా ఇది వచ్చి మనకి లూజ్ ష్రింప్. ఓకే. సో ఈ ష్రింప్ వచ్చి ఇండియన్ ష్రింప్. ఓకే. సో దిస్ ష్రింప్ ఈజ్ మ్యారినేటెడ్ ఇన్ జస్ట్ కార్న్ ఫ్లోర్, ఆల్ పర్పస్ ఫ్లోర్ అండ్ లిటిల్ గరం మసాలా అండ్ డీప్ ఫ్రైడ్. అండ్ దిస్ ఇస్ ద గోట్ కర్రీ. సో మన దగ్గర బేబీ గోట్ ఉంటుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గోట్ బిర్యానీ. అండ్ మీరు ఇంకా ఏం సరిగ్గా వేసుకోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. పన్నీర్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, చికెన్ మంచూరియా, పన్నీర్ మంచూరియా. సో ఇవన్నీ కూడా టేస్ట్ చేయండి. సో అన్నీ కూడా we tried our best to maintain the quality of the food. So because we love our customers, we serve them with a good food. Okay. సో అందుకోసం ఇప్పుడు ఉన్నాయండి. అసలు నేను ఇవాళ చెప్పకుండా వచ్చాను. నేను యాక్చువల్లీ తను నన్ను లాస్ట్ ఫారెస్ట్ పిలిచింది, ఇంకా నేను చెప్పకుండా వస్తేనే ఇన్ని ఐటమ్స్ అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిట్టి రొయ్యలు,
ఫ్రై చాలా చాలా బాగుంది. అండ్ ఈ చికెన్ ఫ్రై యాజ్ యూ సైడ్ మన ఊర్లో భీమవరం సైడు, భీమవరం అంటే బామలకు ఉండదండి బాబు, భీమవరం సైడు రోడ్డు మీద ఉంటుంది చికెన్ ఫ్రై కరివేపాకుతో డ్రైగా, అదనమాట. చాలా చాలా సూపర్ ఉంది. నాకు నాన్ వెజ్ ఇడ్లీ నాకు అసలు తెలియదు ఈ కాంబినేషన్, తను చెప్పారు, నేను ట్రై చేశాను, చాలా బాగుంది అది కూడా. దీని తర్వాత ఈ గోట్ సుక్క సూపర్ ఉందండి, ఎంత జ్యూసీ ఉడికిందో. ఇది బేబీ గోట్ అంట, బేబీ గోట్ అంటే మటన్ ఇంకా చాలా లేతగా ఉంటుంది, చాలా బాగుంది. సో వీడియో చేస్తున్నాం అనుకుంటున్నారేమో కానీ నిజంగా చాలా బాగుందండి. భీమవరంలో అంటే గోదావరి అంటే మాత్రం ఉంటుంది కదా. సో అందరూ తప్పకుండా మాస్టర్ ఫ్రెష్కి వచ్చి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నన్ను ట్యాగ్ చేయండి. ఇక్కడ వాండ్రమ్ గారిని కూడా నెంబర్ ఇస్తాను, ట్యాగ్ చేయండి. యూ లెట్ us know యువర్ మీ టేస్ట్కి ఎట్లా నచ్చింది చెప్పండి. భీమవరం రుచులండి సూపర్ ఉన్నాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇప్పుడే తిన్నానండి నేను ఫుడ్, చాలా 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 బాగుంది. చాలా నేను అడిగాను మన ఓనర్ గారిని, అల్లు గారిని, ఎవరు చెఫ్ అని. సో చెఫ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ. హలో అండి, ఫుడ్ ఇస్ రియలీ రియలీ. అంటే మీకు ఎలా ఎలా అండి, మీరు యంగ్ చెఫ్ అని విన్నాను, అను గారు చెప్పారు. అంటే మీరు ఎట్లా వచ్చారు ఇందులోకి? అంటే నాకు చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ ఉంది కిచెన్ మీద, సో అందువల్ల నేను ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నాను. సో నాకు ఫుడ్ మీద కొంచెం నాలెడ్జ్ అండ్ అలాగే మంచి టేస్టీ ఫుడ్ ఇవ్వాలని ప్రజలకి. మీరు ఎక్కడండి నేటివ్? మాది విజయవాడ అండి, ఇండియా. ఓకే. సో చేపల పులుసు అన్ని మీరే చేస్తారండి? చేపల పులుసు, మటన్ సుక్క అవన్నీ చాలా చాలా బాగున్నాయి. గోట్ సుక్క అండ్ చికెన్ కర్రీ. అండ్ మరి ఇండియన్స్ అమెరికన్స్ కూడా వస్తుంటారు కదా, మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? అండ్ ఎవ్రీవన్ కొంతమంది కొన్ని నచ్చే ఫుడ్ ఉంటుంది, కొంతమంది నచ్చిన ఫుడ్ ఉంటుంది. బట్ అది మనం అనేది మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో చాలా ఆప్షన్స్, వెరైటీస్ ఇవ్వడం వల్ల వెరైటీస్ అందరికి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో మేబీ 30 ఐటమ్స్ దాకా ఉన్నాయి మన దగ్గర. మీ సిగ్నేచర్ డిష్ ఏంటో? మీ సిగ్నేచర్ డిష్ అంటే మీరు ఇష్టంగా సిగ్నేచర్ డిష్ బిర్యానీయా? నాకు ఇష్టమైనది బెండి అండి, బెండకాయ. బెండకాయ స్పెషల్ బెండకాయ. అంటే ఏం స్పెషల్గా చేస్తారు? మేము వచ్చేసరికి అంటే ఇక బిర్యానీలు అయితే వేస్తాం డైలీ, అంటే స్వీట్లు అన్నీ చేస్తూ ఉంటాం రొటీన్గా. బట్ ఏంటంటే నాకు నా ఫేవరెట్ డిష్ వచ్చేసరికి బెండకాయ పులుసు కానీ ఫ్రై కానీ. చాలా థ్యాంక్స్ అండి. It's very very special to meet you. Yeah, thank you. I hope you grow and as a big chef. ఇప్పుడు యంగ్ చెఫ్కి ఇంట్రడ్యూస్ చేశారు కానీ I want to see you as a big chef. Thank you అండి. ఎగ్జిట్ 11లో ఉందండి, జస్ట్ 5 minutes from there. ప్లీజ్ గో చెక్ అవుట్.